నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. చూడొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నాడు. ఏంది ఆ మాట అంటే, నల్గొండ కష్టాలు తీర్చడమే నా లక్ష్యం అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు. నల్గొండ జిల్లా కష్టాలు తీర్చడమే ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం అంట. మరి ఏంది ఆ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అందరికీ తెలిసిన విషయమే. కొన్ని ఏళ్ల తరబడి నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్తో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆ జిల్లాకు సంబంధించి నల్గొండ కష్టాలు తీర్చడం అంటే, మరి మొన్న కొన్ని కేసులు నమోదైనాయి. ఇన్ని సంఖ్యలో మళ్ళీ ఫ్లోరైడ్ బాధలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి, మరి ఏ స్థాయిలో పోయి అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలని ఏ స్థాయిలో మీరు ఒక ఎంక్వైరీ చేసి నల్గొండలో ఇంకా ఉజృంభిస్తుందా, తగ్గుతున్నదా, ఫ్లోరైడ్ కష్టాలు ఎట్టున్నాయి, వాళ్ళ బాధలు ఎట్టున్నాయి అని ఏమైనా చూస్తురా? ఒకసారి పేపర్ చూద్దాం. మూసీ నది ప్రక్షాళన అనేది నా పంతం, ఇది నల్గొండ జిల్లా ప్రజల ఆత్మగౌరవం. నేను చేపట్టిన యజ్ఞం హైదరాబాద్కి మురికి వల్ల దశాబ్దాలుగా విషతులమైన నీటిని తాగుతూ నరకయాతన పడుతున్న నా నల్గొండ బిడ్డల కన్నీళ్లు తుడవడమే నా ప్రధానమైనటువంటి కర్తవ్యమని రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట. నల్గొండ జిల్లా ప్రజలు ఈ నీళ్లు తాగడం వల్ల ఫ్లోరైడ్ సమస్యలు వచ్చి బాధపడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఒకసారి మొత్తం చదివిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను నేను, ఎందుకంటే నేను నల్గొండ బిడ్డను కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడతాం. మరి ఎట్లా నల్గొండ జిల్లాకు వీళ్ళు తోడుంటారో ఒకసారి చూద్దాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన ఇచ్చారు. శుక్రవారం జరిగిన మూసీ ఇన్సిట్స్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ భారీ పునర్జీవన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. నిజాం కాలం నాటి ధర్మనికతతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చి, అంటే నిజాం ఆ పాలనలో ఉన్నటువంటి నిజాం కాలంలో ఉన్నటువంటి ఏదైతే ఆ పరిస్థితి ఉన్నదో, సో అంతకంటే ఎక్కువ నేను తీర్చిదిద్దా అని చెప్పేసి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. సో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా దశాబ్దాలుగా ఫ్లోరైడ్ రక్కసితో పోరాడుతుందని, ఇప్పుడు మూసీ కాలుష్యం ఆ జిల్లాకు మరో శాపంగా మారిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి వెళ్తున్న మురికి నీటిని వల్ల ఆ ప్రాంతంలో పంటలు విషతుల్యం అవుతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇంకొకటి చదివిన తర్వాత నేను క్లారిటీ చెప్తా, మొత్తం లెక్క మొత్తం తీద్దాం. అసలు ఏమేం చేసిరు నల్గొండ జిల్లాకి, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఏం చేసిరు నల్గొండ జిల్లాకి ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఆ గడ్డ మీద పుట్టిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటుంది. ప్రజలు క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల బారిన పడుతున్నారని గుర్తు చేశారు. మా నల్లగొండ ఇవాళ గుర్తొచ్చినా సార్, మా నల్లగొండని ఇవాళ గుర్తొచ్చిందా మా నల్లగొండని? మునుగోడు నియోజకవర్గం పోతే ఊర్లకి ఇప్పటి ప్రజెంట్ కొన్ని ఊర్ల పేర్లు చెప్తా. సామలపల్లి, ఇంకా అవతలి పోతే కొన్ని మరిగూడెం, నాంపల్లి, చండూరు, మునుగోడు, కస్తాల, అటు రోడ్లు ఉంటాయి. ఆ ఊర్లలో రోడ్డు చూడండి ఒకసారి, ఏం డెవలప్మెంట్ ఉందో తెలుసా? ఇప్పటికీ ఊరికి పోతుంటే మడుగు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నల్గొండ జిల్లాలో కొన్ని విలేజ్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్తా. ఒకసారి ఇది ఒక్క క్లారిటీ చూడండి. దానికి కారణం ఈ మూసీ మురికి కాదా అని ఆయన భాగోద్వేగంతో అక్కడ మాట్లాడినటువంటి సందర్భం. ఇది ఆ మూసీ నీళ్లు తాగడం వల్ల అనేకమైనటువంటి క్యాన్సర్, అట్లాంటి క్యాన్సర్ కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి ఆరోగ్యం ఖరాబ్ అయ్యేటటువంటి రోగాలతోనే నల్గొండ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి మేమేమంటున్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నల్గొండ గడ్డ మీద ఇంత ప్రేమ ఉన్నోళ్ళైతే ఫ్లోరైడ్తో ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి ఆ ప్రజలని ఇప్పుడు ఏం మీరు తీర్చిదిద్దిరని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. రాజగోపాల్ రెడ్డి ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకా అవతలు పోతే, ఇక మాకు ఆనుకొని ఉన్నటువంటి ఖమ్మంలో పోతే బట్టి విక్రమార్క, పొంగులేడి శ్రీనివాసరెడ్డి, ఇక వీళ్ళందరూ ఆడనే ఉండే. ఇప్పుడు ఇంత సినారియోలో
మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి మేము 100% మేము యాక్సెప్టబుల్, వీఆర్ రెడీ. ఎట్లా నల్గొండ జిల్లాను మీరు తీర్చిదిద్దడంలో, నల్గొండ జిల్లా మీరు మంచిగా చేయడంలో మేము రెడీగా ఉన్నాం. కానీ ఆ నమ్మకం ఉందంటారా? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, హైదరాబాద్ మహానగరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాజ్యం మీదకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మూసీ ప్రక్షాళన అని పెట్టి మీరు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నదో, ఏ ప్రజలు నష్టపోతున్నారు అందులో? మేము చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం. మూసీ ప్రక్షాళనతోని మీరు ఈ సుందరీకరణ చేస్తా అంటా ఉన్నారు కదా. మేము అడుగుతున్నాం, ప్రజలు కూడా మేము అక్కడెక్కడ పోతే నిన్న ఒక దగ్గరికి పోయిన ఒక ప్లేస్ హైదరాబాద్ నుంచి దాదాపు ఇక్కడి నుంచి ఒక హైదరాబాదు నడి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ నుంచి వెళ్ళి ఒక 15-20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ బాచ్పల్లి అటు సైడ్ ఏదో అటు పోయినాం. అక్కడ ప్రజల్ని నిన్న మేము అందరినీ ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఏడుపులు, మమ్మల్ని చంపేయండి, మమ్మల్ని జేసీబీలు తీసుకొచ్చి గాతి దొవ్వి అల్ల మమ్మల్ని నెయ్యండి, వేసి మమ్మల్ని పాతిపెట్టి మా మీదంగా మూసి సుందరీకరణ చేసుకో అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క కన్నీటికి కారకులు ఎవరు? వాళ్ళ కళ్ళ నుంచే నీళ్ళు వస్తున్నాయి, మాట్లాడితే కదిలిస్తే నీళ్ళు వస్తున్నాయి. 18-20 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్లో బతుకుతున్నాం. ఇప్పుడిప్పుడే సొంత ఇల్లు కట్టుకొని మేము ఏదో 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు అప్పు తెచ్చుకొని బ్యాంకు లోన్ తెచ్చుకొని మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఇలా మూసి ప్రక్షాళనతోని పేదోళ్ళ ఇల్లు గులగొట్టేటటువంటి కార్యక్రమం. ఎందుకు ఈ స్టేట్మెంట్లు? ఎవరిని మోసం చేయడానికి ఈ స్టేట్మెంట్లు? ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్ని శంకుస్థాపనలు చేసిరు? ఈ రాష్ట్రంలో తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు? ఏ పార్టీనైనా బరాబర్ తిరుగుతాం. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అడిగినాం, ఈ రాష్ట్రానికి మీరు అది తెస్తాం ఇది తెస్తామని చెప్పేసి కాళేశ్వరం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మొత్తం ఈ చెరువు పూడికలతోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసిరని ఆనాడు అన్నాం. ఇప్పుడు కూడా అంటాం, బరాబర్ మాట్లాడతాం. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం పరిపాలన చేయడానికి సార్. ఏదో బిస్కెట్ లేదు, కుక్కకి బిస్కెట్లు వేసినట్టు వేసి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు? ప్రతి ఒక్కరు తెలియకలేదు కదా. తెలంగాణ గడ్డ అంటేనే ఇది పోరాటాల గడ్డ అని చెప్తున్నారు కదా. ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పోయినా కూడా మాట్లాడుతున్నారు కదా చాలామంది. మరి ఏం కాపాడుతున్నారు ఈ తెలంగాణని? అన్ని వేల కోట్లతో ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి అంటారు కదా. మరి ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్న మీరు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడాల్సినటువంటి మీరు, పేదోళ్ళ ఇళ్ళు కూల్చి మీరు మూసీ ప్రక్షాళన చేస్తా అంటే నేను ఒక క్లారిటీ అడగదలుచుకున్నా. అందులో ఉన్నటువంటి నీళ్లను తేటగా చేస్తురా? మూసీ నదిని తీరాన ఉన్నటువంటి ఇండ్లను కూలగొట్టి మీరు కట్టేటటువంటి ఈ పార్కులు, మీరు కట్టేటటువంటి ఏదైతే పెద్ద పెద్ద అని అంటున్నారు కదా, ఈ డెవలప్మెంటు నీళ్ళని మీరు డెవలప్ చేస్తున్నారా? అందులో చెత్త లేకుండా చెదారం లేకుండా నీళ్ళని మీరు మంచిగా చేస్తున్నారా? భూమిని గుంజుకుంటున్నారా? పేదోళ్ళ ఇండ్లని కూలగొట్టి మీరు చేసే కార్యక్రమం ఏంది అసలు? ఎన్ని ఎకరాలు తీసారు దానికి? ఈ లెక్కలు తెలియదు జనాలకి. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మీరు కట్టాల అనుకుంటున్నటువంటి గాంధీ సరోవరం అంటున్నారు కదా, మీరు కట్టాల్సినటువంటి ఆల్రెడీ విస్తీర్ణం, మీకు ఒక ప్లాను, మీకు ఒక లెక్క పత్రం అన్నీ తెలుసు. మీరు ఆల్రెడీ తెప్పించుకున్నారు అంతా. మరి తెప్పించుకున్నాక మళ్ళీ ఇప్పుడు పేదోళ్ళ మీద ఎట్లా పడుతున్నారు? మధు పార్క్ రిడ్జ్ అవతలనే పక్కనే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేసు సాయిరామ్ నగర్ కాలనీలో సంథింగ్ ఉంటుంది, కాలనీ పేరు. ఏడుస్తున్నారు వాళ్ళు. మరి ఆయన నిజంగానే ఇదే విషయం ఆ రోజు చెప్తే వాళ్ళకి వణుకోకపోదురు కదా. హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది, వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు. ఆ ప్లాట్ ఓడైతే అమ్మేటోడు ఉంటాడో వాడు వీళ్ళకి అమ్మినప్పుడు పర్మిషన్లు ఉంటాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ తీరా వాళ్ళు బతికేటటువంటి సందర్భంలో వాళ్ళ మీద దెబ్బ కొడితే వాళ్ళు ఎక్కడ పోవాలి ఈరోజు? చూసిరా, 70 సంవత్సరాలు ఉన్న ముసలమ్మ నిన్న ఒక మాట్లాడితే ఒక పెద్దమ్మ, ఎందుకు బిడ్డ ఈ బతుకు, అసలు ఆలోచిస్తేనే చచ్చిపోవాలనిపిస్తుంది, ప్రతిరోజు చచ్చిపోతున్నాం కదా, ఒకరోజు చంపితే అయిపోద్ది అంటున్నారు. ఇట్లాంటి శాపనార్థాలు ఎందుకు సార్? అసలు ఏం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో? మీరు ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో మీరున్నప్పుడు ఆ పార్టీ అది చేస్తుంది, ఈ పార్టీ ఇది చేస్తుంది అని చెప్పేసి అనేక ప్రశ్నల నిప్పుల వర్షం కురిపించారు కదా. నమ్మి ఓటేసినందుక ఇలా మీరు చేసేటటువంటి పనులు ఎంతగానో నమ్ముకుంటూ పోతారు మిమ్మల్ని. మీరు ఏది చేస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఒక సమయం, ఒక సందర్భం ఉంటుంది. ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమెట్ల ప్రజల జీవితాలతోని దాదాపు ఇన్ని రోజుల ప్రక్రియలో 700 మంది కుటుంబాలు రోడ్ల మీద పడితే 300 చిల్లర మందికి మీరు పట్టాలు ఇచ్చారు.
ఎన్ని చూసుకుంటూ పోవాలి? అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో. ఇక మళ్ళీ మీరు కొత్త స్టేట్మెంట్లు ఇస్తారు. మీ స్టేట్మెంట్ నమ్మే అవకాశం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఇచ్చే స్టేట్మెంట్లు, మీరు మాట్లాడే సభలలో మాట్లాడే మాటలకు చూసి ప్రజలకు నవ్వులు వస్తున్నాయి సార్. ఎందుకో తెలుసా? మీరిచ్చిన ఏ ఒక్క హామీ అన్న తెలంగాణ రాష్ట్రంలో పర్ఫెక్ట్గా అమలైందా? దీనికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా మీ ఎమ్మెల్యేల దగ్గర లేదు. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. మీ పాలనలో నలిగిపోతున్నందుకు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఇట్లా మాట్లాడితే, ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఇక అనేక మంది జర్నలిస్టులని అరెస్టులు, సామాజికంగా మార్పు కోరుకునేటటువంటి ప్రజల్ని బెదిరింపులు. మేమేమంటున్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలని మీరు ఏమనుకుంటా వాళ్ళ జోలికి పోకుండా మీరు చేసే అభివృద్ధి చేస్తే చేయండి. ఈ హైదరాబాద్కి దూరంగా అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ఉంది కదా, అలా మీరు అభివృద్ధి చేయండి. మీరు ఏం కట్టాలంటారో అలా చేయండి. పేదల ఇల్లు ఎందుకు కూలుస్తున్నారు అసలు? పేదల జోలికి ఎందుకు పోతున్నారు అసలు? ఇన్ని రోజుల నుంచి, దాదాపు 1 ఇయర్ నుంచి మీరు తీసుకున్నటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మా జోలికి రావద్దు సార్, మా జోలికి రావద్దు సార్, మమ్మల్ని చంపకండి, మా మీద పడకండి, మా ఇండ్లను కూల్చకండి, అసలు మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి మీకు దండం పెట్టుకొని మిమ్మల్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎందుకు ఇన్కంప్లీట్గానే ఎందుకు ఉన్నది ఈ వర్క్ మొత్తం? ఎందుకు వాళ్ళ మీద పడుతున్నారు? ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఇంకా మీరు 5 ఏళ్ళు కొనసాగుతాం, 10 ఏళ్ళు కొనసాగుతాం, 20 ఏళ్ళు ఉండరాదు రోలద్దంటారు. ఓట్లు వేసి గెలిపిస్తేగా మీరు ఉండేది మళ్ళా. సో గత ప్రభుత్వంకు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మామూలు ఏడుపులు కాదు ఈ రాష్ట్రంలో, మామూలు బాధలు కాదు, మామూలు కష్టాలు కన్నీళ్ళు కాదు ఈ రాష్ట్రంలో. చెప్పుకుంటే తీరలేనటువంటి పరిస్థితి. 365 రోజులలో ఒక మనిషి ఫలానా రోజు కూడా నేను సంతోషంగా ఉన్నా అనే పరిస్థితి లేకుండా పోతున్నది రాను రాను. వాళ్ళ బాధలు చూస్తే అట్లా అనిపిస్తుంది. ఏంది సార్ ఈ పరిస్థితి? ఒకరిని తీసి ఒకరిని రాజ్యంలోకి తీసుకొస్తే అంతకు మించి మీరు చేసి చూపిస్తున్నారు తప్ప పేదోడికి ఎక్కడ న్యాయం జరగలే. మేము అందరిని అంటున్నాం, ఎవరి వల్ల న్యాయం జరుగుతలే. బీఆర్ఎస్ వల్ల, బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి పేదోళ్ళకు న్యాయం జరిగినట్టు కనబడుతుందా? ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు మారినా పాలకులు మారుతారు, వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి పేదోనికి ఒక్క నయా పైసన్న మీ నుంచి లాభం కలిగిందా అంటే జీరో ఇప్పటిదాకా. సో నల్గొండ జిల్లా కష్టాలు తీర్చడమే మీ లక్ష్యం అయితే నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఏ జిల్లాకు పోతే ఈ జిల్లా బిడ్డని, ఏ జిల్లాకు పోతే ఈ జిల్లాలో మేము అంత మారుస్తాం, ఈ జిల్లాను అభివృద్ధి చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు జర ఒక్కసారి చూసుకోండి సార్. మీరు ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధిని బట్టే మీరు మాట్లాడేటటువంటి మాటలకు జనాలు నమ్మే అవకాశం ఉంటుంది తప్పితే మీరు ఎన్ని మాట్లాడినా కూడా జనాలకు ఒక క్లారిటీ ఉన్నది, ఒక క్లియర్ విజన్ ఉంది జనాలకి. వాట్ నెక్స్ట్ అనేది తెలుసు, ఏం చేయాలి నెక్స్ట్, ఎట్లా ఉండాలి నెక్స్ట్, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు క్లియర్గా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ ప్రజలందరూ కూడా క్లియర్ కట్గా క్లారిటీ ఉన్నారు. సో కాబట్టి నా లక్ష్యం ఈ నల్గొండ జిల్లాని, ఈ నల్గొండ గడ్డని మీ బిడ్డగా ఇది మార్చడమే నా లక్ష్యం అంటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏం మార్స్తారో నల్గొండ జిల్లాలో ఒకసారి చూద్దాం. కొద్ది రోజులు టైం మాటిచ్చారు కదా, లెక్కలతో సహా రాసి పెట్టుకొని కూర్చుంటాం నల్గొండ జిల్లా బిడ్డలం. మూసీ పునర్జీవంతో ఫ్లోరైడ్ జిల్లాకు విముక్తి, హైదరాబాద్కి నూతన వైభవం, దాదాపు 7,000 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, 10,500 కుటుంబాలకు గౌరవప్రదమైన పునరావారం, కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి జలాలు, బాపుఘట్ వద్ద ప్రపంచ స్థాయి పర్యటన కేంద్రం, మూసీ ఇన్వెస్ట్ కార్యక్రమంలో సీఎం భరోసా ఇస్తున్నట. చూద్దాం 7,000 కోట్లతోని మీరు ఎంత అభివృద్ధి చేస్తారు? 10,500 కుటుంబాలు యాడా మీ వల్ల సంతోషంగా ఉన్నారు? మూసీ పునర్జీవనంతో ఫ్లోరైడ్ సమస్యలు ఎట్లా పోగొడతారో చూద్దాం. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రోజు రోజుకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో
మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ ఇంకా మనం అడగాల్సినటువంటి హక్కు మన దగ్గర ఉన్నది, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఉన్నది. చూస్తూనే ఉండండి, అనేక విషయాలను, అనేక అంశాలని మీ ముందర పెడతాం.